హాయ్ గాయ్స్! ఈరోజు మన రెసిపీ ఏంటంటే విలేజ్ స్టైల్ కట్టెల పొయ్యి మీద చేపల కూర. అసలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఎవరికైతే కుదురుతుందో వాళ్ళు ఇదే విధంగా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసుకోండి. కట్టెల పొయ్యి అవైలబుల్‌గా లేని వాళ్ళు, సిటీస్‌లో ఉండేవాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్‌ని నార్మల్ గ్యాస్ పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫిష్ పీసెస్‌ని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను చూపిస్తున్నట్టుగా చిన్న సైజ్ అయితే ఆనియన్స్ ఒక 4 తీసుకొని వాటిని పొయ్యిలో నిప్పుల మీద ఒక 2 నిమిషాల పాటు ఉంచి కాల్చుకోండి. పొయ్యి అవైలబుల్‌గా లేని వాళ్ళు గ్యాస్ మీద అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న ఆనియన్స్‌ని పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్‌లో వేసుకోండి. అదే విధంగా అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ పట్టుకోవాలి. నెక్స్ట్ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉండేలాగా ఒక పాన్ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం మెంతాకును కూడా వేసుకోవాలి. మెంతాకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా! దాన్నయితే ఇప్పుడు ఇందులో ఏసేసుకోవాలి. దాంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు చికెన్ కర్రీలో మాత్రమే మెంతాకేసుకుంటామని తెలుసు నాకు. బట్ ఫస్ట్ టైం నేను కూడా మెంతాకు వేసి ట్రై చేస్తున్నాను. బావుంది టేస్ట్. ఫస్ట్ అయితే మెంతాకుని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మాత్రమే రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వేసుకున్న ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయిపోనివ్వాలి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. గ్యాస్ మీదతో కంపేర్ చేస్తే కట్టెల పొయ్యి మీద ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది. మనం ముందే అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని దగ్గర పెట్టుకొని ప్రాసెస్‌నైతే స్టార్ట్ చేయాలి. సో, ఫిష్ వేసేసుకున్న తర్వాత మసాలా పట్టుకునేలాగా ఒక్క 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ముక్క అనేది విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మసాలా అనేది ఫిష్ పీసెస్‌కి పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో టేస్ట్‌కి సరిపోయినంత రాళ్ళుప్పునైతే వేసుకోవాలి. ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయకముందే చింతపండునైతే నానబెట్టేసుకొని అందులో నుంచి వాటర్‌ని సెపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఫిష్ పీసెస్‌ని అసలు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఒక్క 2 మినిట్స్‌కి ఈ చింతపండు రసాన్నయితే వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపోయినంత కారాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫిష్ పీసెస్ అనేవి విరిగిపోకుండా గిన్నెని పట్టుకొని స్లోగా తిప్పుకోవాలి. అప్పుడు కారము అంతా కూడా మిక్స్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు ఉంచేసి ఆ తర్వాత కట్టెలు మొత్తం బయటకు తీసేసి నిప్పుల మీద ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫిష్ కర్రీ మీద ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. సో, మన ఫిష్ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. దించే ముందు 2 స్పూన్ల ధనియాల పొడి, ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవడం కంటే కూడా ఒక 1, 2 అవర్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. సో, అంతే గాయ్స్. ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.